వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరి భవిష్యత్తును మార్చే శక్తివంతమైన ఆయుధం సర్ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. సమగ్ర ఓటర్ల జాబితా రూపకల్పనే సర్ లక్ష్యమని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం తాడిపర్రు పర్యటనలో భాగంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 అవగాహన పోస్టర్తో పాటు 10 హామీ రోజులను 125 రోజులకు పెంచుతూ రూపొందించిన నూతన బ్రోచర్ను మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ ఈసారి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఓటు అనేది పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఓటు లేకపోతే పౌరుడిగా జీవించి ఉన్నట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, జాబితాల తప్పుల సవరణకు ఈ కార్యక్రమం ఒక గొప్ప వేదిక అన్నారు. ఓటర్ల జాబితాపై ఎలాంటి అపోహలు, అనవసర ఆందోళన పెట్టుకోవద్దని, మన ఓటు భద్రత కోసమే ఈ ప్రక్రియ జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చేయాల్సిన పని ఏంటంటే మీ కొత్త ఫోటోలను తీసి పెట్టాలి. అవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అవి ఇవ్వకపోతే ఏమవుతుందంటే పాత ఫోటోలతో అవి చెల్లుబాటు కావు. కొత్త ఫోటోలు తీసుకుని ప్రతి ఇంట్లోనూ కూడా మన ఓటు రేపు పొద్దున్న లేదు అనేటువంటి మళ్ళీ గొడవ పెట్టే కంటే కూడా ఆ ఓట్లు మనం చేర్చుకునేటువంటి విషయంలో వచ్చేటువంటి అధికారులందరూ కూడా మీకు సహకరిస్తారు. అధికారికి మీరు కూడా బిఎల్ఓస్ వచ్చి వస్తారు, మీకు వివరాలు చెప్తారు. మీరు కూడా వారికి సహకారం అందించి వారు కోరిన విధంగా మీరు ఆ వివరాలు ఇచ్చేస్తే ఇప్పుడు ఇబ్బంది ఉండదు. రేపొద్దున్న మనకి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో మన పేరు లేకపోతే అంటే ఇప్పుడు మనం సరిగ్గా చేసుకోకపోతే అప్పుడు పేరు ఉండదు. పేరు ఉండకపోతే అప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఓటర్గా నమోదు చేసుకోవాలంటే 18 రకాల విధానాల్లో మీరు మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. అదంతా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. అందువల్ల దయచేసి గ్రామస్తులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఈ పేరు ఎస్ఐఆర్ అని ఉంది, లేకపోతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇవన్నీ పట్టించుకోకండి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన ఓటు నమోదు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైంది. దీనికి సంబంధించి పాత ఫోటోలు ఉంటే అవి మీరో కాదో తెలియని పరిస్థితుల్లో ఉంటాయి. అందువల్ల కొత్త ఫోటోలు తీసి వారికి పెట్టి వారు అడిగిన విధంగా కొంత టైం తీసుకున్నా సరే దాన్ని చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. దీన్ని ఇంకా 14వ తారీఖు వరకే మాత్రం మనకు సమయం ఉంది. ఈ 14వ తారీఖు లోపల, ఈ నెల 14వ తారీఖు లోపల అంటే మనకి అంతా కలిపి 13 రోజుల సమయం ఉంది. ఈ 13 రోజుల సమయంలో మనం బిఎల్ఓలు మీ ఇంటింటికి వస్తారు. వచ్చినప్పుడు వారికి సహకరించి వారికి వివరాలు అందజేస్తే ఇది సక్రమంగా జరుగుద్ది. దాంతోపాటు మనకు ఓటు వస్తుంది. ఓటు లేకపోతే మనం జీవించి ఉన్నట్టు కూడా కాదు. అది గుర్తుపెట్టుకోండి. ముందు ఓటు అనేది మనిషికి ఉన్నటువంటి పెద్ద ఆయుధం. మనం పౌరుడిగా ఉండడానికి మనకు అర్హత ఎప్పుడు ఉంటుందంటే మనకు ఓటు ఉంటేనే. ఓటు హక్కు రేపొద్దున లేదు అని చాలామంది వచ్చి మా ఓట్లు పోయినాయండి, మా ఓట్లు తీసేసారని అంటారు. తీసేయటం ఉండదు. మనం సక్రమంగా ఇస్తే మన ఓట్లు అన్నీ ఉంటాయి. అందరూ దయచేసి దీన్ని అర్థం చేసుకుని మీరు ఓటర్ నమోదు చేసుకునే దాంట్లో బిఎల్ఓలు వచ్చినప్పుడు వారికి పూర్తిగా సహకరి